గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు ఇటుకు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్క్రిప్ట్ చేయడం షిఫ్ట్ చేస్తూ మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ముందుగా డోనర్స్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు 26th August 2025. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్. ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రూపంలో గుర్తించండి. సో నిన్నటి నేషనల్ ఇంటర్నేషనల్ యొక్క డేటాను చూద్దాము. నిఫ్టీ నేను 98 పాయింట్స్ అప్తో ముగిసింది. ఎక్స్పైరీ ప్రతి గురువారం ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 10% డౌన్తో ముగిసింది. ఇది ప్రతి బుధవారం ఎక్స్పైరీ ఉంటుంది. అండ్ సెనెక్స్ 320 అప్తో ముగిసింది. ఇది ప్రతి ట్యూస్డే అంటే మంగళవారం నాడు ఎక్స్పైరీ ఉంటుందిగా గుర్తించండి. ఇండెక్స్ నిన్న కొద్దిగా పెరిగింది 0.03. ఇండెక్స్ అనేది వలాటి చూపిస్తుంది. ఇండెక్స్ ఇప్పుడు 11.76 ఉంది. 10 to 12 మధ్య ఉంటే మంచి కంప్యూటర్ జోన్లో ఉన్నట్టు అది గుర్తించండి. నేను ఫారినర్స్ సుమారు 2466 వర్తక షేర్స్ అమ్మితే మ్యూచువల్ ఫండ్స్ వారు 3176 వర్తక షేర్ కొన్నారు, అది గుర్తించండి. సో యూఎస్ఏ మార్కెట్ నిన్న నష్టాల బాట ముగిసింది. దాన్ని బట్టి ఈరోజు మన మార్కెట్ గ్యాప్ డౌన్తో గొప్ప అవకాశం కనిపిస్తుంది. యూఎస్ఏ డౌజన్స్ 349 డౌను, యూఎస్ఏ నాస్డాక్స్ 47 డౌను అండ్ S&P 500 28 పాయింట్ డౌన్. దీనికి అనుకూలంగానే ఇప్పుడు ప్రస్తుతం సింగపూర్ నిఫ్టీ 70 పాయింట్ నష్టాబాతో నడుస్తుందిగా గుర్తించండి. సో దీన్ని బట్టి ఈరోజు మా మార్కెట్ డౌన్ గ్యాప్తో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. అండ్ రేపు కూడా గణేష్ చతుర్థి హాలిడే ఉంది కాబట్టి అది గుర్తించండి. బ్యాంక్లో ఈరోజు 2 షేర్స్ ఉన్నాయి. కంటిన్యూగా అవి 2 కంటిన్యూ అవుతున్నాయి. ఆర్బీఐ బ్యాంకు, టిటాగర్ రైలు. ఈ ఫ్యూచర్ ఆప్షన్తో బ్యాన్ ఉన్నప్పుడు వీటిని కొనడానికి వీరుంటుంది ఫ్యూచర్ ఆప్షన్లో, బట్ అమ్మడానికి వీరుంటుంది. కాబట్టి ఈ షేర్ తగ్గే అవకాశం ఉంటుంది. వీటిని క్యాష్ సెగ్మెంట్ తీసుకోవచ్చు, అది గుర్తించండి. సో బిజినెస్ న్యూస్ ఫ్రమ్ 12 న్యూస్ పేపర్ నుంచి మనకు రోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ వార్త మూలంగా షేర్ పెట్టడానికి అవకాశం ఉంది. ఈరోజు బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం గోడ్రేజ్ ప్రాపర్టీస్ సెల్ హోమ్స్ వర్త్ 1K crores హైదరాబాద్ ప్రాజెక్టు లాంచ్ సందర్భంగా అమ్మినట్టు వార్త వచ్చింది. కాబట్టి షేర్ ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. ఇది ఒక మంచి ఫండమెంటల్ కంపెనీ. ఇది కూడా బై ఆన్ డిప్స్ అండ్ సెల్ ఆన్ రైజ్ కింద తీసుకోవచ్చు. అండ్ మ్యూటెడ్ ఇండస్ట్రీస్ వాల్యూమ్ అవుట్లుక్ మే క్యాప్ ఫర్దర్ గెయిన్స్ ఫర్ అశోక్ ల్యాండ్ గురించి ఒక పాజిటివ్ న్యూస్ వస్తుంది. అశోక్ ల్యాండ్ కూడా మన క్వార్టర్ రిజల్ట్ వచ్చింది, మంచి కరెక్షన్లో ఉంది. ఇప్పుడు ఇది పెరగడానికి ముందు అవకాశంగా గుర్తించండి. అండ్ ఈ బోనస్ షేర్ మూలం కూడా ఈ షేర్ కూడా అడ్జస్ట్ అయ్యి మంచి అందుబాటులోకి వచ్చిందిగా గుర్తించండి. లైవ్మెంట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద నేషనల్ అల్యూమినియం మెటల్ షేర్స్ పెరిగే అవకాశం ఉంది. నేషనల్ అల్యూమినియం ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది, గుర్తించండి. బిజినెస్ టైం ప్రకారం ఎన్బిసిస్కి సుమారు 3700 crores ఆర్డర్స్ రాజస్థాన్ గవర్నమెంట్ వచ్చినట్టు మేము ఇంతకుముందు చాలా వార్త చెప్పాము. ఏ గవర్నమెంట్ సంబంధించిన ఆర్డర్స్ ఎన్బిసికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కొద్దిగా పికప్ అవుతుంది. ఈ షేర్ను కూడా బై అండ్ డిప్స్ కింద అండ్ సెల్ ఆన్ రైస్ కింద చూడవచ్చు. అండ్ హెచ్సిసి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ మీకు కూడా ఒక వార్త వచ్చింది. దానికి ఒక ఆర్డర్ 12 crores అది గుర్తించండి. సో ఈరోజు బ్రోకర్ కాల్ కింద సెన్సార్ ఫార్మా ఇచ్చారు అండ్ HBS ఫైనాన్షియల్ ఇచ్చారు, అది గుర్తించండి. అండ్ ఎకనామిక్ టైం ప్రకారం బుల్లిష్ మూవింగ్ అవరేజ్ కన్స్యూమర్ కాసకుండా ఇంటర్నేషనల్ జిమోలస్ ఇన్స్టిట్యూట్ వచ్చింది. ఇది రీసెంట్ లిస్ట్ ఉంది. ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, అది గుర్తించండి. బీపీసీ ఒక వార్త వచ్చింది. అది మన ఆంధ్రప్రదేశ్లో మన కాంప్లెక్స్ పెట్రోకెమికల్స్ మీద ఒక రిఫైనరీ మీద సెట్టింగ్ అప్ ది ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక వార్త వచ్చింది. దీని మూలంగా షేర్ పెట్టడానికి అవకాశం గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం గవర్నమెంట్ కంపెనీ అయిన ప్రొటెక్ట్ ఈ గవర్నమెంట్ టెక్నాలజీ, ఇది ముఖ్యంగా పాన్ కార్డు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బిజినెస్ చూస్తుంది. ఈ షేర్ కూడా దీనికి ఒక ఆర్డర్ వచ్చినట్టు వచ్చింది 160 crores, అది గుర్తించండి. అండ్ ఇరడా నుంచి ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ మీద వార్త వచ్చింది. అది సుమారు 8200 crores రెవెన్యూ రావచ్చని. సో ఈ షేర్ కూడా ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. గ్రేటర్ జీఈసిపి మీద ఒక వార్త వచ్చింది. అది సుమారు 210 బ్రీడ్ క్రూడ్ క్యారియర్ను తీసుకొని బిజినెస్ పెంచబోతున్న వార్త వచ్చింది, అది గుర్తించండి. స్టాకేజ్లో ట్రేడింగ్ షేర్ కింద ఎకమ్ సోలార్ హోల్డింగ్స్ ఉంది, అది గుర్తించండి. మనీ కంట్రోల్ ప్రకారము యూకే బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్ బ్యాంక్, 4 కూడా గవర్నమెంట్ సంబంధించిన బ్యాంక్స్. వీటిలో గవర్నమెంట్ సెబీ రూల్ ప్రకారం ఉన్న స్టేక్ను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు వార్త వస్తుంది. సో దీని మూలంగా స్టేక్ మూలంగా లిక్విడిటీ పబ్లిక్లో పెరిగి కొద్ది షేరు తగ్గే అవకాశం ఉంటుంది. తగ్గిన తర్వాత పెరిగే అవకాశంగా గుర్తించండి. లెమన్ ట్రీ ఒక వాటర్ వచ్చింది. ఇది మళ్ళీ ఒక నాసిక్లో ఒక హోటల్ ఫ్రాంచైజ్ తీసుకున్నట్టు. లెమన్ ట్రీలో మంచి ఫండమెంటల్ కంపెనీ, మంచి ఇప్పుడు ట్రెండింగ్ ఉందిగా గుర్తించండి. ఈ ఒక జాబితా ఉంది. ట్యాక్స్ ఎక్స్క్రేట్ ఈరోజు అన్నీ డివిడెండ్ ట్రేడ్ అవుతుంది. కాబట్టి షేర్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది, గుర్తించండి. అండ్ ఈరోజు డివిడెండ్ 28th డివిడెండ్ ఇచ్చే
కంపెనీ 3 ఉన్నాయి. ఏ టెక్నాలజీ ₹150 రికార్డ్ డేట్ 28 ఆగస్టు. ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ ₹1. గుజరాత్ పిపా 4.20% గుర్తించండి. ఈవెంట్స్ కింద ఈరోజు యూఎస్ఏ డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్ డాటా రాబోతుంది, అది గుర్తించండి. బోనస్ షేర్ కింద ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంకుది బోనస్ షేర్ 1:1 అడ్జస్ట్మెంట్ అయ్యే అవకాశం ఉంది. అంటే రేటు 50% తగ్గి కనిపిస్తుంది, అది గుర్తించండి. అండ్ డిఎంఆర్ ఇంజనీరింగ్ కూడా దాని యొక్క బోనస్ 8.5 అంటే 5 షేర్లకి 5 షేర్లు ఉంటే 8 షేర్లు ఇవ్వడానికి రికార్డ్ డేట్ 20 ఆగస్టుగా గుర్తించండి. సో ఈ రికార్డింగ్ బయట బోనస్ ఇవ్వడం జరుగుతుంది, వాటిని గుర్తించండి. సో దీని తర్వాత ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది మరి షేర్ల మీద. ఈ టెక్నికల్ అనాలిసిస్ చూడడం మూలంగా మనకు దాని యొక్క షేర్ యొక్క ట్రెండింగ్ తెలుస్తుంది. అది నెగిటివ్ ట్రెండింగ్ ఉందా, అండ్ డౌన్ ట్రెండ్ ఉందా, అప్ ట్రెండ్ ఉందా. సో దాన్ని బట్టి మనము పెట్టుబడి పెట్టడానికి మనము డిసిషన్ తీసుకుంటే బాగుంటుందని నా ఆలోచన, అది కూడా గుర్తించండి. ఇక్కడ మన 2 ఇండికేటర్స్ వాడాము. ఒకటి మూవింగ్ అవరేజెస్, రెండవది ఆర్ఎస్ఐ. ఎప్పుడైతే మూవింగ్ అవరేజెస్ ఇక్కడ 20, 50, 100, 200 డేస్ పైన షేర్ చేరుతుందో కంప్లీట్గా బయింగ్ ఇంట్రెస్ట్ కింద నుంచి ఉంది, పైకి పోవడానికి అవకాశం ఉన్నట్టుగా గుర్తించాలి. అట్లా ఆర్ఎస్ఐ కూడా 0 to 100 ఉంటుంది. ఎప్పుడైతే అబోవ్ 45 ఉంటుందో 75 మధ్యలో ట్రెండింగ్లో ఉన్నట్టుగా గుర్తించండి. ఫస్ట్ మనం సిల్వర్ బీ చూస్తున్నాము. ప్రతిరోజు సిల్వర్ గోల్డ్ 2 చూస్తాము. సిల్వర్ బీ ప్రస్తుతం నిన్న ₹2 పెరిగి 112 ఉంది. లోయెస్ట్ 78, హైయెస్ట్ 112. టెక్నికల్ నిన్న ప్రతిరోజు టెక్నికల్ ఇది బాగానే ఉంది అని చెప్పుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ ఆర్ఎస్ఐ 60 ఉంది. ఈ కంప్లీట్ మూవింగ్ అవరేజ్ పైన ట్రేడ్ అవుతుంది. గోల్డ్ బీ కూడా టెక్నికల్ బాగానే ఉంటున్న రోజు చెప్పుకుంటున్నాము. ప్రస్తుతం 83.50 నేను ఆల్మోస్ట్ ₹1 పెరిగింది. టెక్నికల్ 58 ఉంది ఆర్ఎస్ఐ, ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ అవరేజ్ పైన ట్రేడ్ అవుతుందిగా గుర్తించండి. నెక్స్ట్ అశోక్ లేలాండ్. అశోక్ లేలాండ్ ఈ మధ్యన బోనస్ షేర్ మూలంగా షేరు 50% అడ్జస్ట్మెంట్ అయింది. ప్రస్తుతం 131 ఉంది. లోయెస్ట్ 96, హైయెస్ట్ 134. ఈ టెక్నికల్గా బాగానే ఉంది. 63 ఉంది ఆర్ఎస్ఐ. ఆల్మోస్ట్ మూవింగ్ అవరేజ్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి పెట్టడానికి అవకాశం ఇందులో ఎక్కువ కనిపిస్తుంది. గోడ్రేజ్ ప్రాపర్టీస్ ఇది మంచి ఫండమెంటల్ కంపెనీ. 2068 ఉంది. నేను ₹16 పెరిగింది. ఇది 99 లోయెస్ట్ ఉంది. 3000 ఆల్మోస్ట్ 3400 హైయెస్ట్గా ఉంది. ఇది టెక్నికల్గా బలపడి 46 అయింది ఆర్ఎస్ఐ. బట్ ఇక్కడ మూవింగ్ అవరేజ్ 20 డేస్ క్రాస్ అయింది. ఇక్కడ 50 డేస్ 2154, 2209 అండ్ 2300. ఎప్పుడైతే ఇవి క్రాస్ అవుతుందో ఇంకెక్కువ మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి. నెక్స్ట్ నేషనల్ అల్యూమినియం కంపెనీ ప్రస్తుతం ₹190 ఉంది. ఆల్మోస్ట్ నిన్న ₹2 పెరిగింది. ప్రస్తుతం 138 లోయెస్ట్, 263 హైయెస్ట్. ఇది కూడా టెక్నికల్గా బాగానే ఉంది. 52 ఉంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ అవరేజ్ దగ్గరనే కన్సల్టేషన్ జరుగుతుంది. బట్ ఇలా కన్సల్టేషన్ జరిగినప్పుడు ముందు పెరగడానికి అవకాశం ఉంది. బట్ మొత్తానికి ఫండమెంటల్ కంపెనీ, మంచి డివిడెండ్ పేయింగ్ కంపెనీగా గుర్తించండి. ఎన్బిసిసి ప్రస్తుతము ₹104 ఉంది. ₹104 ఆల్మోస్ట్ 50% పెరిగింది. లోయెస్ట్ ₹70, హైయెస్ట్ 140. ఇది కూడా టెక్నికల్ కొంచెం వీక్ అని చెప్పవచ్చు. టెక్నికల్గా 38 ఉంది ఆర్ఎస్ఐ. 45 రావాలి కనీసము. బట్ ఇక్కడ కన్సల్టేషన్ కనిపిస్తుంది. కన్సల్టేషన్ దాని తర్వాత పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఇది ఎప్పుడైతే ఇప్పుడు 104 ఉంది కాబట్టి ఎప్పుడైతే 110 క్రాస్ అవుతుందో అప్పుడు ఇందులో మంచి మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మంచి ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ రేటు కూడా తీసుకోవచ్చని ఆలోచన, మీరు గుర్తించండి. హెచ్ఈసి ప్రాజెక్ట్స్ ఇన్ఫ్రా ప్రస్తుతం 161 ఉంది. నేను ఆల్మోస్ట్ ₹4 పెరిగింది. 82 లోయెస్ట్ ఉంది. 184 హైయెస్ట్. టెక్నికల్గా ఇది బాగానే ఉంది. 53 ఉంది. అండ్ మూవింగ్ అవరేజ్ పైన ట్రేడ్ అవుతుంది. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించింది. హెచ్డి ఫైనాన్స్ ఈ మధ్య లిస్ట్ అయింది. ప్రస్తుతం ₹800 ఉంది. 732 లోయెస్ట్ పోయింది. హైయెస్ట్ 891. టెక్నికల్గా దీనికి సరైన ఈ మధ్య లిస్ట్ అయింది కాబట్టి ఈ మూవింగ్ అవరేజ్ డేటా లేదు. బట్ టెక్నికల్గా 58 ఉంది. ఆర్ఎస్ఐ బాగానే ఉంది. కంపల్సరీ ఉంది. ఇది ఆల్మోస్ట్ 20 డేస్ క్రాస్ అయ్యి అప్ ట్రెండ్లో ఉందని గుర్తించవచ్చు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ ప్రస్తుతం 355 ఉంది. నేను ఆల్మోస్ట్ ₹5 పెరిగింది. లోయెస్ట్ 282, హైయెస్ట్ 642. ఈ టెక్నికల్గా ఆర్ఎస్ఐ ఇంప్రూవ్ అయ్యి 46 ఉంది. అండ్ ఇది ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్కు కొంచెం దూరం ఉందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఇది 360 అండ్ 387 క్రాస్ అవుతుందో ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ బ్రేక్అవుట్ 360 ఎంత ఉందో బ్రేక్అవుట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీపీసీ ప్రస్తుతం 360 ఉంది. లోయెస్ట్ 234, హైయెస్ట్ 377. ఇది టెక్నికల్గా వీక్ అని చెప్పుకోవచ్చు. 40 ఉంది. 45 కావాలి కనీసము. అండ్ ఇక్కడ మూవింగ్ అవరేజ్ కూడా కింద ఉంది. ఎప్పుడైతే 325 క్రాస్ అవుతుందో
అప్పుడు ఇలా మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి. మొత్తానికి అయితే ఫండమెంటల్ కంపెనీ. ప్రోటీన్ ఏ గవర్నమెంట్ టెక్నాలజీ, ఇది గవర్నమెంట్ కంపెనీ 820 ఉంది, లోయెస్ట్ 760, హైయెస్ట్ 1535. ఇది కూడా ఈ మధ్య లిస్ట్ అయింది. ఇది పెరగాలంటే 900 అంటే 1000 క్రాస్ అయిన తర్వాత మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి. బట్ ఈరోజు ఆర్డర్ వచ్చింది కాబట్టి పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇండియన్ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రస్తుతం 148 ఉంది, లోయెస్ట్ 137, హైయెస్ట్ 262. టెక్నికల్గా వీక్ అని చెప్పుకోవచ్చు. 43 ఉంది ఆర్ఎస్ఐ. ఇది ఇక్కడ మూవింగ్ అవర్స్ కూడా ఇక్కడ క్రాస్ కాలే 154, 162, 170. ఇవి మూడు ఎప్పుడైతే క్రాస్ అవుతుందో పెరగడానికి అవకాశం ఉంది. కనీసం 155 క్రాస్ కావాలి, అప్పుడే ఇలా మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. లేదంటే మళ్ళీ డౌన్ అయ్యే అవకాశం ఉంది. జీఈ షిప్పింగ్ ప్రస్తుతం 955 రూపీస్ ఉంది. టెక్నికల్గా 46 పర్వాలేదు. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ అవర్ దగ్గర ఉంది. అంటే ఇక్కడ ఇప్పుడు 955 ఉంది కాబట్టి ఇది 983 క్రాస్ అయిన తర్వాత మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఏకామ్ సోలార్ హోల్డింగ్స్ ప్రస్తుతం 303 ఉంది. నేను ఆల్మోస్ట్ 30 రూపీస్ పెరిగింది. 168 లోయెస్ట్, 310 హైయెస్ట్. టెక్నికల్ బాగుంది, 65 ఉంది. ఇది కంప్లీట్ మూవింగ్ అవర్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. నెక్స్ట్ లెమన్ టీ ఈ మధ్య బాగానే పెరిగింది. ప్రస్తుతం 168, నేను 1 రూపీ తగ్గింది. లోయెస్ట్ 113, హైయెస్ట్ 175. టెక్నికల్గా ఇది బాగానే ఉంది. ఆల్మోస్ట్ ఓవర్ సోల్డ్ బాటంకి వచ్చింది. ఇది ఆల్మోస్ట్ ట్రెండింగ్ ఉందని చెప్పవచ్చు. సో ఇవి వార్తలు అండ్ టెక్నికల్ అనాలిసిస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్.